చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. సాక్షి వక్రాక్షిలో ఈరోజు కాలకేయుల రాజ్యం అని చెప్పి ఒక మెయిన్ హెడ్డింగ్ రాసింది. దానిపైన విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మిల్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి ఆ రాత వెనక ఉన్న అర్థం ఏంటో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు. నమస్కారం అండి. దండుపాళ్యం బ్యాచ్ నికృష్ట పాలన, దుర్మార్గ పాలన గత 5 ఏళ్లలో మనం చూసాం. వాళ్ళు ఈ రోజు సాక్షిలో కాలకేయుల రాజ్యం అని రాయడం వింతగా విడ్డూరంగా ఉంది. దానిపైన మీ విశ్లేషణ. ఇప్పుడు ఏమవుద్దంటే అండి, తన దాకా వచ్చేదాకా ఎవరికి తెలియదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఇలాంటివన్నీ జరిగినాయి. పార్టీలో అటు ఇటు మారారు కదా అందరూ. ఆ క్రమంలో డెఫినెట్గా టీడీపీ కూటమి లాగేస్తుంది కదా వాళ్ళందరినీ, స్టాండింగ్ కమిటీ సభ్యులను వాళ్ళని శుభ్రంగా లాగేస్తుంది కదా. వాళ్ళ చేతిలో మిఠాయి బొట్టల కింద వచ్చింది, ఎందుకు వదిలేస్తారు అంటే నాకేమనిపించిందంటే, చంద్రబాబు గారు కూటమి వాళ్ళు ఏం చేసినా చాలా మెత్తగా, శుతి మెత్తగా, ఒక రక్తపు చుక్క కారకుండా, ఒక లాఠీ విరగకుండా తీసుకుంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా. ఇది జరిగింది నిన్న. అయితే వాళ్ళ ప్రొటెస్ట్ అంటే ప్రతిఘటన అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు చైర్మన్లు, కౌన్సిలర్లు వీళ్ళంతా వైసీపీ తరఫున గెలిచారు కదా వాళ్ళు. డెఫినెట్గా ఇలాంటి మార్పిడి జరుగుతున్నప్పుడు ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటన తగినంతగా లేదు. ఆ ప్రతిఘటన లేనప్పుడు ఎవడన్నా ప్రతిఘటన అంత సరిపడక బలం లేనప్పుడు ప్రతిఘటిస్తే డెప్ మ్యారెండ్లు అవుతారు కదా. ఎవరు అది జరుగుతుంది. అసలు ఇది ఇలాంటి వ్యవహారాల్లో ఒకసారి వాళ్ళు 3-4 ఏళ్ల క్రితం ఈ ఎన్నికలు జరిగినప్పుడు ఏం జరిగిందో చూసుకోవాలి. 3 ఏళ్ల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగినప్పుడు వీళ్ళు వ్యవహరించిన తీరు ఒకసారి పునశ్చరణ వెనక్కి వెళ్ళాలి, ఫ్లాష్ బ్యాక్. నామినేషన్లు ఏమి ఇచ్చారండి? అసలు ఎవరన్నా నిలబడడానికి ప్రయత్నం చేస్తే అప్పటి ప్రతిపక్షాలు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వాళ్ళని స్థానికంగా ఉన్న నాయకులు బెదిరించడం కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐ స్థాయి అధికారులు వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి నానా హింస పెట్టి కుట్టినంత పని చేసేవారు. కొట్టడం ఏంటి సార్, చంపడం కూడా జరిగింది. బీజేపీ వాళ్ళకైతే చేయి నరికేశారు. అవును కదా. ఉత్తరాంధ్రలో జనసేన నాయకుడిని చంపడం కూడా జరిగింది. మీకు శ్రీకాళహస్తిలో అక్కడ కౌన్సిలర్ కింద నిలబడదాం అనుకున్న వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారు జనసేన నాయకుల్ని. అలాగే తిరుపతిలో ఒక సిఐ గారు, ఒక ఆవిడ మహిళా సిఐ గారు ఎంత అరాచకం చేసింది. పొంగునూరు అంజిరెడ్డి తాత అనేటువంటిది, అంజిరెడ్డి గారు అసలు ఆయన పౌరుషం, వీరత్వం, శౌర్యం అంటారు దాన్ని, ధీరోదాత్తత అంటారు. ఒక వృద్ధుడై ఉండి అతను నామినేషన్ వేయడానికి వెళ్తుంటే ఎద్దుల్లాంటి వాళ్ళు 3 పట్టుకున్నారు. ఆయన్ని ఆపలేకపోయాడు, ముగ్గురుని. ఆయన చేతిలోంచి నామినేషన్ పత్రం లాక్కోలేకపోయారు. వెళ్ళేసి వచ్చి తొడగొట్టాడు ఆ మనిషి కదా. చూసాం కదా, మన కళ్ళారా చూసాం కదా. ఎలాంటి పరిస్థితుల్లో అది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో, అడుగడుగున అరాచకం విలయత్తాండవం చేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అంటే క్రూరుడు పాలకుడుగా ఉన్నప్పుడు పోలీసులందరూ అతను సైన్యం కింద పనిచేస్తారు. అది కాలకేయ సైన్యం, వాళ్ళు కాలకేయలు. అయినా సరే చాలా చోట్ల ఇంత అరాచకం చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు. అయినా పోరాడారు. నామినేషన్లు వేయటమే ఒక ప్రక్రియ. అసలు ఎన్నికల్లో నిలబడదాం అనుకోవటమే ఒక గండం. ఎన్నికల్లో నిలబడదాం, పోటీ చేద్దాం అనుకున్న తర్వాత నామినేషన్ వేయగలగడం అనేటువంటిది ఒక గండం. నామినేషన్ వేసిన తర్వాత ప్రచారం చేసుకోవడం అనేటువంటిది ఒక గండం. ప్రచారం అయిన తర్వాత ఎన్నికల నాడు ఎన్నికల పోలింగ్ దగ్గరుండి చేయించుకోవడం అనేటువంటి ఒక గండం. పోలింగ్ అయిన తర్వాత వాటిని కాపాడుకోవడం ఒక గండం. అది అయిన తర్వాత కౌంటింగ్, అది ఒక గండం. లైట్లు ఆర్పేసి ఫలితాలు పాటించేవారు. సరే, కౌంటింగ్ అయిపోయి గెలుపు దక్కిన తర్వాత దాన్ని ప్రకటించడం ఒక గండం. అంటే 7 గండాలు. యుగానికి ఒక్కటి సినిమాలో 7 గండాలు దాటాలి చోళరాజు దగ్గరికి వెళ్ళాలంటే. చోళరాజ్యంలోకి వెళ్ళాలంటే 7 గండాలు దాటి వెళ్తేనే కానీ ఆ చోళరాజ్యం దగ్గరికి వెళ్ళలేడు ఆ హీరో. అలాంటి గండాలు దాటుకుని టీడీపీ మున్సిపల్ తాడిపత్రి గెలిచారు. అవునండి. కొండపల్లి, తాడిపత్రి అసలు ఒక అద్భుతం కదా అది. ఇలాంటి గండాలు దాటుకుని ఇటువంటి రాక్షసులు లాంటి నాయకుల్ని నరరూప రాక్షసుల్లో వ్యవహరించారు. చాలా ఇది ఎంత మంచోడు అనుకున్నవాడు కూడా దుర్మార్గంగా వ్యవహరించారు. ఆ రోజు అన్ని వ్యవస్థలు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అసలు కంప్లీట్. అసలు మీకు అది ఇవాళ అంత సాధించి ఏం చేశారు వాళ్ళు? అలాగే ఏకగ్రీవాలు చేసుకున్నారు, దౌర్జన్యం చేశారు. ఏకంగా కుప్పం మున్సిపాలిటీ కూడా కొట్టేశారు దొంగోట్లు తెచ్చుకుని. ఏంటండి వాళ్ళు ఏం సాధించారు? ఇవాళ
సరే ప్రభుత్వం మారింది. మీకు మా తూర్పుగోదావరి జిల్లాలో కోటిపల్లి అని ఒక ఊరు ఉందండి. సోమేశ్వర స్వామి అక్కడ ఫేమస్ కొట్టిపల్లి ఫేమస్ కదండి. శివాలయం. అక్కడ కోటిపల్లి శివరాత్రి పెద్ద తీర్థం జరుగుద్ది. అక్కడ జీళ్ళు ఖజ్జూరం ఫేమస్. అక్కడ జీళ్ళు ఖజ్జూరం పొట్లం కట్టుకుని పట్టుకెళ్ళేవాళ్ళు మేము. అలాగా జీళ్ళు ఖజ్జూరం పొట్లంలా తీసేసుకున్నారు వీళ్ళు కూడా. వాళ్ళ దగ్గర నుంచి పట్టుకొచ్చేది కూడా బాబు పొట్లం కట్టి అంతానే. ఇప్పుడు జీళ్ళు ఖజ్జూరం అంటే ఎక్కడెక్కడి నుంచో ఖతార్ నుంచి అరబ్ కంట్రీస్ నుంచి తెప్పించి ఇక్కడ అమ్ముతారు కోటిపల్లిలో. జీళ్ళు కూడా బెల్లం ఎక్కడో బూరుపిల్లోనే ఎక్కడో ఆడిచ్చిన బెల్లం పట్టుకొచ్చి నూపోపు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి శుభ్రంగా జీళ్ళు చేసి అద్ది పొట్లం కట్టిస్తారు కదా మనకి. అలా పొట్లం కట్టి ఇచ్చేస్తున్నారు వీళ్ళకి ఇప్పుడు. అంటే ఇది సునాయాసంగా చేయండి తర్వాత ఇది ఎలాగ మాదే కదా అన్నట్టు లాగేసుకున్నారు. ఇప్పుడు లాగేసుకుంటారు, వదిలేస్తారేటి. రాజకీయం సహజం కదా. మీ అంత దౌర్జన్యం దుర్మార్గం చేయకుండా వాళ్ళ అంతరాలు ఇష్టపడి బాబు మేము చెత్తవాడిని బాబు అని మీ దగ్గరికి వచ్చేసారు వీళ్ళు. నువ్వేం సాధించావు? ఇది ఒక గుణపాఠం ఎవరికైనా సరే. నువ్వు ప్రజలకు విడిచిపెట్టాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహారం జరగనిస్తే నీకు ఆ వాళ్ళు గెలిచిన వాళ్ళు నీ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సర్వే కింద పనిచేసినది. నువ్వు వచ్చిన 2 ఏళ్ళకి నీ బొమ్మ నీ ముఖం ఎవడ చూడటానికి ఇష్టపడతలేదు అనేటువంటి విషయం నీకు అర్థమయ్యేది. ఎందుకంటే అప్పటికే నీ అరాచక పాలనకి వ్యతిరేకంగా ప్రజలు ఒక రకమైన వ్యతిరేకత కనపడుతుంది. నువ్వు అది చూసి నువ్వు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం వచ్చేది. ఆ అవకాశాన్ని బాడు చేసుకున్నాడు అతను. తిరిగి వాడుకుని అదే నిలబడిందా? రేపు పంచాయతీలైనా అంతే, లేదా జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏదైనా అంతే, ఎవరు నిలబడ్డా. ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. కాలకేయ రాజ్యం అంటే అది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పొట్లం కింద బంగారు పళ్ళలో పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు, పట్టుకొని తీసుకోండి బాబు అని. అంతే కదండి. దానికి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నువ్వు వాళ్ళని అడ్డుకుని నీ దౌర్జన్యం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దౌర్జన్యం చేయనీయకుండా మోకాళ్ళ చెప్పులు తీసేస్తున్నారు అంతే. అప్పుడు నువ్వు నామినేషన్ వేయకుండా, ఎలక్షన్ ఓటింగ్ వేయకుండా, సక్రమంగా కౌంటింగ్ జరగకుండా అడ్డుకున్నావు. వీళ్ళు ఇది ఏం చేయట్లా. నువ్వు ఇప్పుడున్న కౌన్సిలర్ నేను ఇంకో చైర్మన్ ఎన్నుకుంటానంటే అతనికి స్వేచ్ఛగా ఎన్నుకొని ఇస్తున్నారు సింపుల్గానే. ఇది ఒక గుణపాఠం వాళ్ళకి. ఇది ఒక పాఠం, కేస్ స్టడీ. అది తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి. గేదెలు నెమరేస్తూ ఉంటాయి గడ్డి తిని. అట్లాగే వాళ్ళ దుష్పరిపాలనని ఆ కాళ్ళకాయ ప్రభుత్వాన్ని వాళ్ళు నెమరేసుకుంటున్నట్టు ఉంది ఈ హెడ్డింగ్ చూసి. ఇప్పుడు అలా కదండి, వాళ్ళకి ఎలాగ సిగ్గులేదు. సాక్షి పేపర్లో డేట్ తప్ప అన్ని అబద్ధాలు రాస్తారు. డేట్ ఒకటే ఉంటుంది. అంతే, అబద్ధాలు అంతే. నమ్మి వాళ్ళు నమ్ముతారండి.